నమస్తే నా పేరు రెడ్డి వెల్కమ్ టు మై ఛానల్ టెక్ సెట్ గో తెలుగు. ఈరోజు మన వీడియోలో Realme X7 Max అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అండ్ దాంతోపాటు ఈ మొబైల్ ఒక డీటెయిల్ ఓవర్వ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. Realme X7 Max 5G. సో ఇక్కడ మనం టాప్లో చూసుకున్నట్లయితే మనకు Realme X7 Max అనేది రాస్తుంది. అండ్ ఇక్కడ దాంతోపాటు మనకు హ్యూజ్గా అయితే Realme అని రాస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ రైట్లో చూసుకున్నట్లయితే మనకు Realme అనేది బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఇంకొక సైడ్లో చూసుకున్నట్లయితే మళ్ళీ Realme. సో పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే లేదు. అండ్ బ్యాక్లో చూసుకున్నట్లయితే మనకు 4 మెయిన్ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్లో మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ది బెస్ట్ ఫీచర్స్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ మనం ప్రాసెసర్ విషయానికి మాట్లాడితే ఇక్కడ మనకు Dimensity 1200 5G ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ 120 Hz సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. 50 వాట్ సూపర్ డాట్ ఛార్జింగ్ అండ్ సోనీ 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్. సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ నుంచి నేను అన్బాక్సింగ్ చేసేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు వేరియంట్ వచ్చేసరికి 8+128GB వేరియంట్ అయితే నేను పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ బాటంలో చూసుకున్నట్టయితే మనకు ప్రైస్ అయితే ఉంది. ఇక్కడ మనకు 29,999 అవుతుంది అనమాట. కానీ ఇక్కడ మనకు ఫ్లిప్కార్ట్లో మనము 27,000 అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఒక 3,000 రూపీస్ అయితే తగ్గడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు ఏ మొబైల్లో చూసుకున్నట్లయితే కూడా మనకు బాక్స్ మీద ఉన్న ప్రైస్ అయితే ఉండదు. కాబట్టి మనకి ఈ మొబైల్ అయితే నేను 27,000కి అయితే నేను పర్చేస్ చేయడం జరిగింది. సో ఇంకా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇంకా మనం సీల్ అయితే బ్రేక్ చేసుకుందాం. సో ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందన్నమాట ఒక సీల్ బ్రేక్ చేసేటప్పుడు మనకైతే. సో ఒక ర్యాపర్ని మనం రిమూవ్ చేసేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో ఒక మంచి ఫీల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ సో ఈ ఒక సీల్ అయితే ఉంటుందన్నమాట మళ్ళీ ఇంకొకసారి. సో దాన్ని కూడా బ్రేక్ చేశాను. ఓపెనింగ్ Realme అన్కవర్ ఎక్స్ట్రాఆర్డినరీ స్పీడ్. సో మనకు స్పీడ్లో కూడా చూసినట్టయితే మనకి ఇక్కడ ఈ మొబైల్ వచ్చేసరికి మనకు Dimensity 1200 ప్రాసెసర్. సో మనకు Dimensity అనేది మోస్ట్ ఫాస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అరౌండ్ 888 ప్రాసెస్ స్నాప్డ్రాగన్లో మనకు 888 ప్రాసెస్ని మనకైతే కంప్లీట్ అయితే చేస్తుంది. సో ఇక్కడ మనకు అన్కవర్ ది ఎక్స్ట్రాఆర్డినరీ స్పీడ్ అని రాస్తుంది. సో మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ టూల్ వచ్చింది. సో పెట్టుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ బాక్స్లో చూసుకున్నట్టయితే కేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా బాక్స్లో అయితే ఏం లేదు, నేను పక్కన పెట్టేసుకుంటే. సో ఒక కేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి విషయం అనమాట. ఎందుకంటే సో చాలా సామ్సంగ్ మొబైల్స్ కూడా చూసుకున్నట్లయితే మనకు కేస్ అయితే ల్యాక్ అవుతుంది. ఒక మంచి క్వాలిటీ కేస్, ఒక మంచి కాంపాక్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు Realmeలో కూడా ఒక కాంపాక్ట్ అయితే వస్తుంది అనమాట. ఒక కాంపాక్ట్ లుక్ అయితే ఉంటుంది. సో మొబైల్ అయితే తీసుకుందాం. నైస్ అండ్ కాంపాక్ట్ లుక్. సో దీని గురించి కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. సో సూపర్ డాట్ ఛార్జింగ్ 50 వాట్ మనకు మొబైల్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ మనకు 1 అవర్లోనే అంటే 1 అవర్లోనే మనకు సఫిషియెంట్ ఛార్జ్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఒక మంచి ఛార్జింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటే సో మనం ఇక్కడ ఉన్న యాక్సెసరీ అయితే పక్కన పెట్టేసుకుందాం. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ కేబుల్ వచ్చేసరికి మనకు Type-C to Type-C కాదు, Type-A to Type-C అయితే ఉంది. మనకి రివర్స్ ఛార్జింగ్ అయితే ఉండదు అనమాట. దాంతో మనకి ఇక్కడ ఇలాంటివి అయితే ఏం లేదు. సో ఇంతకుముందు పేపర్ వర్క్ కూడా నేను ఒక కేసులోనే అయితే రావడం జరిగింది. సో మనకు ఒక సేఫ్టీ గైడ్ ఇంకా క్విక్ గైడ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఒక మంచి విషయం, అంటే మంచి విషయం అని కాదు. సో ఇప్పుడు మనం డిస్ప్లే ఈ మొబైల్ గురించి మాట్లాడదాం. దాంతోపాటు మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు ఫింగర్ ప్రింట్ అయితే రాస్తుంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ లొకేషన్ ఇక్కడైతే ఉంటుంది అనమాట మన మొబైల్లో. అండ్ సో ఇక్కడ కేసు కూడా చూసుకున్నట్లయితే మనకు ఒక మంచి ఫినిషింగ్ కేసు అయితే ఉంది. అండ్ ఇక్కడ మన ఛార్జింగ్ 50 వాట్ ఛార్జింగ్ అడాప్టర్, మనం డిస్కస్ చేసిన కేబుల్. సో ఇవైతే ఇన్బాక్స్ కంటెంట్. అండ్ దాంతోపాటు మనకైతే ఈ ఎజెక్టర్ టూల్ అయితే వచ్చిందనమాట, సిమ్ ఎజెక్టర్ టూల్. సో ఇక్కడ మొబైల్ చూసుకున్నట్లయితే మనకు ఇది ఒక మంచి కాంపాక్ట్ మొబైల్. ఎందుకంటే మనకు Realmeలో కూడా చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైనా సరే ఒక కాంపాక్ట్ ఫీల్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ వైడ్గా అయితే ఉంటుంది, మనకు టాల్గా అయితే ఉంటుంది మొబైల్ అనమాట. అండ్ ఇక్కడ మనకు ఒక ఈ మొబైల్ కూడా ఈ వేరియంట్లో కూడా మనకైతే ఒక టాల్ వేరియంట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఒక వైడ్ కాకుండా ఒక టాల్నెస్ అయితే ఉంది, ఒక మంచి కాంపాక్ట్ ఫీల్ అవుతుంది. సో దీని స్టిక్కర్ అయితే పీకేద్దాం. సో ఇంకా ఏం డిలే చేయకుండా. సో చాలా క్రేజీ ఫీలింగ్ అవుతుంది అనమాట నాకు. అంటే ఒక మంచి ఫినిష్ అవుతుంది దీనికి. సో బ్యాగ్ చూసుకున్నట్లయితే చాలామంది అంటున్నారు ఇది ఒక ప్లాస్టిక్ బ్యాగ్. అంటే Realmeలో మనకు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ 27,000 పెట్టి మనం ఒక ప్లాస్టిక్ బ్యాగ్ని పర్చేస్ చేయడం అంత కరెక్ట్ కాదు. మనకు అలాంటి మనకు Redmiలో కూడా చూసుకున్నట్లయితే మనకు 20,000లోనే మనకు ఒక గ్లాస్ బ్యాగ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు Realmeలో మనకు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ వస్తుంది అనుకుంటారు. కానీ మనకి ఈ ప్లాస్టిక్లో కూడా చాలా మంచి ప్రీమియం ఫీల్ అవుతుంది అనమాట. సో ఎలాంటి మనకు ఆ ప్రీమియంనెస్ అయితే మనకు కోల్పోము, మనకు ప్రతి ఒక్క ప్రీమియంనెస్ అయితే కనబడుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది కాబట్టి మనకి ఇంకొక ప్రీమియంనెస్ అయితే యాడ్ అవుతుంది అనమాట.
అనమాట. ముందైతే ఈ మొబైల్ని మనము పవర్ ఆన్ చేసే ముందు ఇక్కడ మనకు ఒక క్విక్ ఓవర్ అయితే చూసుకుందాం. అంటే మొబైల్లో మనకి ఎలాంటి బటన్స్ ఎక్కడ ప్లేస్ అయ్యిందో చూసుకుందాం. మనకి లెఫ్ట్లో చూసుకున్నట్లయితే మనకు సిమ్ ట్రే అయితే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్ కూడా చూసుకుందాం, ఎందుకంటే మనకు ఒక మంచి మనకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉందా, సో దాని గురించి అయితే చూసుకుందాం అనమాట. సో మనకైతే డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే లేదు, మనకు ఒక హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. నో ప్రాబ్లం, అంటే మనకు జనరల్గా ఇలాంటి స్మార్ట్ ఏ రేంజ్ అయినా సరే మనకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే తక్కువ అయితే దొరుకుతుంది అనమాట. సో మనకు 128 GB స్టోరేజ్ వచ్చేసరికి ఒక మంచి వేరియంట్ కానీ చెప్పుకోవచ్చు. అండ్ మనం దాని కిందనే చూసుకున్నట్టయితే మనకు వాల్యూమ్ రాకర్ బటన్స్ అయితే ఉన్నాయి. సో ఒక మంచి ఫీలింగ్ అవుతుంది అనమాట, ఎలాంటి చీప్ లుక్ అయితే లేదు. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు పవర్ ఆన్ బటన్ అయితే ఉంది. ఇక్కడ మనకు రియల్మీలో చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక సిగ్నేచర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకు సిగ్నేచర్ ఫీచర్ కాదు, ఒక సిగ్నేచర్ ఎలిమెంట్. మనకి ఇక్కడ ఎల్లో కలర్ అయితే ఉంటుంది, ఎందుకంటే మన లోగోలో చూసుకున్నట్లయితే మనకు ఎల్లో కలర్ లోగో ఉంటుంది కాబట్టి మనకు ఒక ఎల్లో కలర్ అయితే ఉంటుంది. అండ్ బాటంలో చూసుకున్నట్లయితే మనకు 3.5mm జాక్ అవుతుంది. అండ్ దాంతో పాటు మనకు పక్కనే చూసుకున్నట్లయితే మనకు Type-C పోర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు స్పీకర్ గ్రిల్ అవుతుంది. స్పీకర్ గురించి మాట్లాడుతున్నప్పుడే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఇక్కడ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అవుతుంది అనమాట. దాంతోపాటు మనకైతే హైరెస్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో డాల్బీ ప్లస్ హైరెస్ అనేది ఒక మంచి కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు మనం దాంతోపాటు. మనకి టాప్లో చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉంది. అండ్ బాటంలో కూడా నేను చెప్పడం మర్చిపోయినా, మనకి ఇక్కడ ప్రైమరీ మైక్రోఫోన్ అయితే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ కెమెరా మాడ్యూల్ గురించి మాట్లాడినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ 64 MP సోనీ సెన్సార్ ప్రైమరీ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ బ్యాక్లో మనకు రియల్మీ డే టు లీప్ అనే లోగో అయితే చిన్నగా చేయడం జరిగింది. మనకు పాస్ట్లో ఫోన్ చూసుకున్నట్లయితే మనకి పెద్దగా అయితే మనకు డే టు లీప్ అయితే ఒక లోగో అయితే ఇవ్వడం జరుగుతుండే, కానీ ఇక్కడ మనకు చిన్నగా మినిమైజ్ చేసేసి ఒక కార్నర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా మందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే మనకు కేసు కూడా చూసుకున్నట్లయితే మనకైతే ట్రాన్స్పరెంట్ కేసు అయితే వస్తుంది అనమాట. ఒక ట్రాన్స్పరెంట్ కేసు వస్తుంది కాబట్టి మనకు ఇది పెట్టినట్లయితే కూడా మనకు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉండదు. సో మనకు డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఒక హార్డ్ కేసు అని చెప్పుకోవచ్చు అనమాట. సో అయితే కేసు అయితే పెడతాను. సో కేస్ పెడితే కూడా ఒక మంచి ఫీలింగ్ అవుతుంది, స్లిమ్గా అవుతుంది. ఈ మొబైల్లో మనకి ఎలాంటి బల్కినెస్ అయితే లేదు, ఎందుకంటే మనకు ఈ మొబైల్ సైజ్ కూడా వచ్చేసరికి మనకు టిపికల్ స్మార్ట్ ఫోన్స్లో పోల్చుకుంటే మనకు ఒక తక్కువలోనే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ దాని ఎంఎంలో కూడా చూసుకున్నట్లయితే మనకు చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక ఛార్జింగ్ పోర్ట్లో కూడా మనకైతే ఒక ప్లాస్టిక్ అయితే ఇవ్వడం, ఆ కేసులో కూడా మనకు ఒక ఎక్స్ట్రా కవర్ అయితే ఇవ్వడం జరిగింది, ఒక ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లాగా. ఎందుకంటే వర్షం పడ్డా సరే ఏదైనా డస్ట్ పోకుండా ఉండడానికి కూడా ఒక మంచి ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక క్లిక్ చేస్తే మనకు ఇట్లా ఒక సాఫ్ట్ ఫీల్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో డస్ట్ పడే ఛాన్స్ అయితే లేదు, అండ్ వాటర్ కూడా మనకు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ఇక్కడ నుంచి. సో వేరే పోర్ట్స్ నుంచి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ నుంచి అయితే ఛాన్స్ లేదనమాట. అండ్ కెమెరా మోడల్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్. సో ఇది ఒక మంచి మొబైల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి పవర్ ఆన్ చేసేసి దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ కానీ మన బ్లోట్వేర్ ఎట్లుంది, మనకు ఆండ్రాయిడ్ వర్షన్ అవన్నీ దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో పవర్ ఆన్ చేద్దాం. ఛార్జ్ ఉందనుకుంటా. సో రియల్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రాస్తుంది. సో లెట్స్ వెయిట్. ఈ మొబైల్ ఇనిషియల్ సెటప్ అయితే నేను కంప్లీట్ చేయడం జరిగింది. సో ఒక మంచి స్మూత్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నేను ఇంకా 120 Hz రిఫ్రెష్ అయితే ఎనేబుల్ చేయలేదు, ఇంకా 60 Hzలోనే ఉంది. సో కొత్త మొబైల్ కాబట్టి మనకు ఒక స్మూత్ ఫీలింగ్ అయితే ఉంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే చెక్ చేసుకుందాం, ఎందుకంటే మనకు ఇక్కడ 10 వస్తే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి మనకు ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే Dimensity 1200 octa-core అయితే రాస్తుంది. ఇక్కడ నేను ముందే డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఒక Dimensityలోనే మనకి ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అరౌండ్ మనకు Snapdragon 870 ఇంకా 888 ప్రాసెసర్ మధ్యలో అయితే ఉంటుంది. సో ఇది ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ రియల్మీ వర్షన్ చూసుకున్నట్లయితే 2.0 అని ఉంది. సో ఇది మనకు రియల్మీ వచ్చేసరికి ఎర్లీ స్టేజెస్ అని చెప్పుకోవచ్చు. రియల్మీ నుంచి ఇది ఒక మనకు ఎర్లీ స్టేజెస్ కాబట్టి మనం ఇంకా ఒక మంచి జడ్జ్ అయితే చేయలేము. సో ఇప్పుడు ఇనిషియల్గా చూసుకున్నట్లయితే మనకి ఎలాంటి జిటరీ ఫీలింగ్ అయితే లేదనమాట. సో ఒక మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు బ్లోట్వేర్ ఇంపార్టెంట్. సో బ్లోట్వేర్ యాప్స్ వచ్చేసరికి మనకు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట ఈ మొబైల్లో మనకు. ఎందుకంటే మనకు రియల్మీ మొబైల్లో అండ్ చైనీస్ మొబైల్స్లో మనకైతే చాలా బ్లోట్వేర్ అయితే వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు ఫ్లిప్కార్ట్ కానీ స్నాప్చాట్ కానీ మనకు అమెజాన్ కానీ ఫేస్బుక్ నెట్ఫ్లిక్స్ మనకు చాలా బ్లోట్వేర్ అవుతుంది. ఒక మంచి విషయం ఏంటంటే మనకు ఇవన్నీ అన్ఇన్స్టాల్ చేయొచ్చు. సో నెట్ఫ్లిక్స్ అయితే అన్ఇన్స్టాల్ చేయలేకపోతున్నాను, కానీ మనకి ఇక్కడ ఫేస్బుక్లో కానీ మనకు అమెజాన్లో కానీ స్నాప్చాట్ ఫ్లిప్కార్ట్ సో ప్రతి ఒక్క మిగతా నెట్ఫ్లిక్స్ తప్ప మిగతా అన్నీ అయితే నేను చేయడానికి వస్తుంది. అండ్ ఇక్కడ మనకు సిస్టమ్ యాప్స్లో కూడా అంటే రియల్మీకి సంబంధించిన యాప్స్లో కూడా మనకు రియల్మీ కమ్యూనిటీ అని స్టోర్ అని చాలా యాప్స్ అయితే ఉన్నాయి అనమాట రియల్మీకి సంబంధించినవి కూడా. సో బ్లోట్వేర్ అయితే ఉంది అండ్ దాంతోపాటు మనకు డిలీట్ కూడా చేయడానికి వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు డిస్ప్లేలో మనకు రిఫ్రెష్ రేట్ ఇంపార్టెంట్ కాబట్టి మనకు రిఫ్రెష్ రేట్ అయితే చెక్ చేసుకుందాం. సో సర్చ్ అయితే చేద్దాం ఇనిషియల్గా. సో
స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇక్కడ మనకు ఇక్కడ 120 హెర్ట్జ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం అనమాట ఇప్పుడు ఇనీషియల్గా. సో మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది నాకు. ఇప్పుడు ఇంతకుముందు నేను వాడిన దానికి ఇప్పుడు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో మనకు గేమర్స్ ఎవరైనా గేమింగ్ ఆడుతుంటే కానీ ఇంకా స్మూత్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు మనకైతే ఒక మంచి AMOLED డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కంటెంట్ వాచ్ ఎవరైతే కంటెంట్ వాచ్ చేస్తారో ఎక్కువ, సో వాళ్ళకైతే ఒక మంచి క్రిస్ప్ కంటెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా IPS LCD డిస్ప్లే ఇవ్వకుండా మనకు 120 హెర్ట్జ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ప్రైస్ వచ్చేసరికి మనకు ఒక హైయర్ ఎండే ఉంది, అంటే 27,000 వచ్చేసరికి మనకు ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ మనకి ఇక్కడ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వచ్చింది. సో దాంతోపాటు మనకి ఇక్కడ AMOLED డిస్ప్లే రావడం అనేది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఇంకో గేమర్స్కి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ వేపర్ కూలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే వేపర్ కూలింగ్లో మనకు ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 5 to 7% అయితే మనకు టెంపరేచర్ అయితే తగ్గుతుంది అనమాట. సో ఎంత తగ్గుతుందో నేను ఒక కంప్లీట్ రివ్యూలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఆస్పెక్ట్లో మనకు బ్యాటరీలో కానీ కెమెరాలో కానీ ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో అయితే నేను రివ్యూ చేసి నేను నాకు ఒక ప్రైమరీ మొబైల్ లాగా వాడి, సో ఇంతకుముందు కూడా చెప్పినా కదా, ఒక ప్రైమరీ మొబైల్ లాగా వాడి ఒక ఆనెస్ట్ రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి పెయిడ్ ప్రమోషన్స్ కాదు కాబట్టి నేను ఒక హానెస్ట్ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.